హాయ్ అండి. సో 2024 ఏపీలో ఏ ప్రభుత్వం వచ్చే అవకాశాలు? నాకు చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది. ఎందువల్ల అనుకుంటున్నారు? అంటే ఇప్పుడున్న గవర్నమెంట్లో ఓన్లీ సంక్షేమ పథకాలు ఉన్నాయి కానీ అభివృద్ధి లేదండి. ఐటీ కానీ ఏమన్నా రాజధాని కానీ కట్టాలంటే బాబు గారు అయితే బాగా కడతారని. అంటే ఈసారి 175 సీట్లు వస్తాయంటున్నారు వైసీపీ వాళ్ళు. అనటానికి ఏముందండి, ఎవరైనా అనొచ్చు, కానీ గెలిచే రియాలిటీలో లేదు. ఇప్పుడు మొన్న కూడా ఇక్కడ కేసీఆర్ గారు బాగా చేశారు, ఏమైంది కాంగ్రెస్ గవర్నమెంట్ రాలేదు. అట్లనే వన్స్ పబ్లిక్ మోడ్ ఫిక్స్ అయితే ఇంక మనం ఏం చేసినా అది ఆల్రెడీ ఏపీలో ఫిక్స్ అయిపోయారు, ఈసారి చంద్రబాబు గారికి ఓట్లు వేయాలని. సో టీడీపీ జనసేన అలయన్స్ గురించి ఏం చెప్తారండి? ఇంతకు ముందు కూడా అది 2014 ఆల్రెడీ ఫామ్లో ఒకసారి వర్కౌట్ చేశారు కదా, ఇప్పుడు కూడా అదే అవుతుందని మళ్ళీ రిపీట్ అవుతుందని అనుకుంటున్నాను. అసలు అభివృద్ధి అంటే ఏంటన్నా? అభివృద్ధి అంటే ఇప్పుడు ఐటీ కానీ ఏమైనా అంటే ఉన్న డబ్బులు అప్పులు చేసి సంక్షేమ పథకాలు ఇవ్వటం కంటే దాన్ని డెవలప్ చేసి సంక్షేమ పథకాలు ఇస్తే బాగుంటుందేమో కదా. అంటే క్యాపిటల్ ఇంతవరకు ఏపీకి ఏంటో, నేను కూడా విజయవాడే, ఇంతవరకు మాకు క్యాపిటల్ ఏదంటే చెప్పడానికి లేకుండా అయింది. అంటే 2014 కూడా చంద్రబాబు డెవలప్మెంట్ చేయలేదు, ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో ఎలా డెవలప్ అవుతుంది అనుకున్నారు? ఇప్పుడు 3 క్యాపిటల్స్ ఇంతవరకు ఏపీ నాకు తెలిసి వరల్డ్లోనే ఖాళీ ఒక్కటే ఉంది. ఆ క్యాపిటల్ అసలు ఏదని ఏది ఒకదానికి ఒకటి లేదు. ఆ క్యాపిటల్స్ ఇది తీసుకొని కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు వైజాగ్ ఉందండి, విజయవాడ నుంచి వైజాగ్కి వెళ్ళాలంటే యాక్చువల్గా నేను హైదరాబాద్ వచ్చేది నాకు 3.5 hours జర్నీ అయితే వైజాగ్ వెళ్ళడానికి 6 hours పడుతుంది. ఇప్పుడు అంటే వెసులుబాటు కూడా ఉండాలి కదా విజయవాడ నుంచి, అది ఎక్కడో ఒక లాస్ట్ డెడ్ ఎండ్ ఏపీకి. అట్లాంటిది క్యాపిటల్ చేస్తే కూడా కరెక్ట్ కాదేమో అని. ఇప్పుడు క్యాపిటల్ అనకుండా విద్యా వైద్యం కావాలి కదా బ్రదర్, దాంట్లో చూసుకుంటే విద్యా వైద్యంలో రెండిట్లలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో ఉంది దేశం పరంగా. సో దీనిపైన మీ కామెంట్ ఏంటి? విద్యా వైద్యం అంటే ఏమున్నాయి, అంత పెద్ద హాస్పిటల్ ఏం లేదండి. వస్తే ఇక్కడికి ఎందుకు హైదరాబాద్ రావాల్సిన అవసరం ఏముంది, మాకు అక్కడే చేయించుకుంటాం కదా. ఎవరైనా ఇప్పుడు వాళ్ళ ఎమ్మెల్యేలు ఎంపీలు ఇక్కడికే వచ్చి చేయించుకుంటున్నారు కదా. అంత బెస్ట్ ఇది కూడా లేదు వైద్యం కూడా. అంటే ఆయన ఎక్స్పీరియన్సే కదా. ఇప్పుడు జగన్ గారు ఉన్న సలహాదారులన్నా మంచిగా చెప్తే బాగుండేదేమో. ఒకవేళ ఆయన యాక్చువల్గా 151 ఇంతవరకు ఎవరికి ఏ గవర్నమెంట్ ఫామ్ చేయాలి, అల్టిమేట్ మెజార్టీ ఇచ్చారు, అయినా కూడా మరి ఇంకా చేయలేదంటే ఒకవేళ మరి ఇంకా తెలియాలి. అంటే ఈ మధ్య ఇప్పుడు వైసీపీలో సీట్లు గొడవ జరుగుతుంది కదా, సో వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడు 90 మంది సిట్టింగ్లను చేంజ్ చేయాల్సిన అవసరం ఏముంటుంది, ఒకసారి మీరే ఆలోచించండి. 90 మంది సిట్టింగ్లను చేంజ్ చేస్తున్నారు ఆల్రెడీ. ఇప్పుడు బాగుంటే చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు కదా, ఇంకా అంతే. సో ఈసారి టీడీపీ జనసేన అలయన్స్ ఎన్ని సీట్లు గెలుస్తాయి? నాకు తెలిసి అంటే మ్యాజిక్ ఫిగర్ 88, 110 to 115, 120 అట్లా వస్తాయేమో అనుకుంటున్నా. ఆర్కే రోజు సెలవు మనకి సీట్ కన్ఫర్మ్ చేయలేదు? లేదు, కన్ఫర్మ్ కాలేదు. మంత్రులకే 15 మంది మంత్రులకే సీట్లు లేవు. అందుకే ఈసారి గెలుస్తాడా? పులివెందులు గెలుస్తాడు, ఆబ్వియస్గా గెలుస్తాడు. కుప్పంలో ఈసారి చంద్రబాబు నాయుడు గట్టి పోటీ ఉందని తెలిసింది. పోటీ ఏముండదన్న, అంత మెజార్. ఇప్పుడు అది ఎట్లా అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 5-6 పీరియడ్స్ నుంచి చంద్రబాబు కుప్పం నుంచే మెజారిటీ తగ్గుతుందేమో, ఒక 10-20 వేలు అంతకు మించి, కానీ కుప్పం బాబుదే. చంద్రబాబు నాయుడుకి ఎన్నో సీట్లు వచ్చే అవకాశం అదే ఒక 115 to 120 వస్తాయేమో అనుకుంటున్నాను అలయన్స్లో. దీంట్లో పవన్ కళ్యాణ్ గారు ఎన్ని ఒక అంటే అది ఇంకా ఏమీ తెలియదు. మన ఎక్స్పెక్టేషన్స్ ఏంటంటే ఒక 6 to 7 అడుగుతున్నారు వాళ్ళు. మేబీ ఒక 3-4 అయితే గెలుస్తారేమో అనుకుంటున్నా గోదావరి జిల్లాలో. చంద్రబాబు నాయుడు పైన అయిపోయింది, పవన్ కళ్యాణ్ వాడుకొని మళ్ళీ అధికారం రావాలని చూస్తున్నారని చెప్పేసి ప్రజలు. దీనిపైన అనుకోవటం ప్రతిపక్షాలు ఏమైనా అంటాయి, ఇంకేముంది. ఇప్పుడు ఉంటే 90 మంది సిట్టింగ్స్ చేంజ్ చేయాల్సిన అవసరం లేదు కదా. అంటే చేయలేదు కాబట్టి సార్ మేము అందరినీ చేంజ్ చేస్తాను డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి. డెవలప్మెంట్ ఒక్కసారి అసలు యాక్చువల్గా 2014లో తర్వాత మళ్ళీ 19 కూడా ఒకసారి చంద్రబాబు గవర్నమెంట్ వచ్చినట్టయితే అట్లీస్ట్ ఖాళీ కొన్ని అవ్వైనా కంప్లీట్ అయ్యాయి. అట్లీస్ట్ ఇప్పుడైనా వస్తే కొంచెం ఏపీ బాగుపడుతుంది. 2014లో 160.49% నష్టాలలో ఉన్న ఆంధ్రప్రదేశ్ని ఇప్పుడు 50% తీసుకొచ్చాడు జగన్. డెవలప్మెంట్ జరగలేదంటారా? అభివృద్ధి ఎక్కడుంది? అభివృద్ధి ఏం లేదు. రోడ్లు ఇప్పుడు కేసీఆర్ గారు మొన్న కామెంట్ చేశారు కదా, మంచి రోడ్డు అయితేనేమో తెలంగాణ, గతుకుల రోడ్డు వస్తే ఆంధ్ర అని. ఆ దుస్థితిలోనే ఉన్నాం. ఇంకా అభివృద్ధి అంటే రోడ్లే కాదు కదన్నా. రోడ్లే అంటే రోడ్లు ఫస్ట్ మౌలిక సదుపాయాలన్నా, రోడ్లు, నీళ్లు, ఇల్లులు ఇవే కదా కావాల్సి. ఇల్లులు ఏముంది, అన్ని వేల ఇల్లులు ఇచ్చా ఉన్నారు. ఇంతవరకు ఒక ఇల్లు శంకుస్థాపన చేసింది లేదు ఎక్కడ. ఓన్లీ ఇళ్ల స్థలాలు ఇచ్చి వదిలేశారు అంతే. ప్రభుత్వంలో వేసిన రోడ్లు 5 సంవత్సరాల్లోనే ఎందుకు పాడయ్యాయి అంటే, గత ప్రభుత్వంలో వేసింది 5 సంవత్సరాల్లో పాడైనవి అని కాదు.
వేస్తా ఇప్పుడు తిరుగుతూ ఉంటే పోతూ ఉంటాయి కదన్న, అట్లీస్ట్ దాని మెయింటెనెన్స్ అన్నా చేయాలి కదా. రోడ్లకు మెయింటెనెన్స్ ఏముండదు, మెయింటెనెన్స్ అనేది కరెక్ట్గా ఉండాలి కదా. అప్పుడు అవినీతి జరిగింది కాబట్టి ఇప్పుడు రోడ్లు 5 సంవత్సరాలు ఉండదు కదా. రోడ్లు ఎస్టిమేషనే 10 years, 5 సంవత్సరాలు. ఇప్పుడు ఉన్న రోడ్లు 5 yearsలో పోయినాయి అని కాదు, ఉన్న రోడ్లు అట్లీస్ట్ కొంచెం డెవలప్ చేస్తే బాగుంటుందేమో అని. మౌలిక సదుపాయాలు కదా, మినిమం నీడ్స్ అది. ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీ వెళ్ళాలంటే ఆ రోడ్లోనే డెలివరీ అవుతుందేమో అన్నట్లున్నాయి ఆంధ్ర రోడ్లు. ఏపీ కదా, ఎక్కడో ఒక చోట ఉంది, అవే ఎక్కడో ఒక చోట అవే కొన్ని. ఇప్పుడు ఎందుకు ఇప్పుడు మన ఏపీ